హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియో నుంచి మనం ప్రీమియర్ ప్రో నేర్చుకుందాం. బేసిక్గా ప్రీమియర్ ప్రో అనేది ఒక లీనియర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అంటే మూవీస్ కూడా ఇందులో మనం ఆల్రెడీ ఎడిట్ చేశారు. ఆ లిస్ట్ ఒకసారి మనం చూస్తే ఓకే, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ప్రీమియర్ ప్రో అనేది, మీకు మూవీస్ కూడా ఎడిట్ చేశారు ఆల్రెడీ. ఓకే, ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ మీరు అందరూ నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్, మేబీ మీకు ఫోటోషాప్ కానీ ప్రీమియర్ ప్రో కానీ మీకు ఎనీ సాఫ్ట్వేర్ వచ్చేసి నా వెబ్సైట్లో ఉంటుంది. www.digitaltelugutex ఉంటుంది .blogspot.com. అది మీరు టైప్ చేయకపోతే డైరెక్ట్గా మీరు నా యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా డైరెక్ట్గా బ్లాగ్కి వెళ్ళచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. డిజిటల్ తెలుగు టెక్స్. ఓకే, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను అప్లోడ్ చేసే ప్రతి మేబీ ప్లేలిస్ట్లోకి వెళ్తే సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్స్ అండ్ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్స్ అండ్ ఇన్స్టాల్. ఇవన్నీ కూడా మీకు నా బ్లాగ్లో ఉంటాయి. ఇక్కడ మనకి నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ట్విట్టరు, ఫేస్బుక్ ఇవి డైరెక్ట్గా నా ఫేస్బుక్, ట్విట్టర్కి వెళ్ళిపోతాయి. అలానే దాని పక్కన వెబ్సైట్ అని ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే నా వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి మీరు. ఓకే, ఈ విధంగా మీకు ఫ్రీ యాప్స్ ఫర్ పీసీ అంటే గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటర్, InDesign, CorelDRAW, అలానే వీడియో ఎడిటింగ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎక్స్, క్యామ్టేషియా, వండర్ షేర్, మేబీ ఇన్ ఫ్యూచర్లో ప్రీమియర్ రష్ కానీ కొంచెం వెర్షన్స్ వీటిల్లోనే అడోబ్ ప్రోడక్ట్స్లోనే మనం చూద్దాం. అలానే ఇక్కడ ఫ్రీ యాప్స్ ఫర్ పీసీ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్నీ ఆల్రెడీ వైరస్ అనేవి నేను రిమూవ్ చేసి మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలి, ఇప్పుడు ప్రీమియర్ ప్రో ఇది CS6 2020 ఉన్నాయి, CC కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు ఎనీ వెర్షన్ అనేది. ఫోటోషాప్ కావాలి 2020, మీరు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే ఇలా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ బటన్ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు డౌన్లోడ్కి. అది డౌన్లోడ్ అంటే ఇప్పుడు గూగుల్ ఇట్లా చూపిస్తుంది వైరస్ అని. వైరస్ ఏమి ఉండదో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. అవన్నీ వైరస్ అనేది నేను రిమూవ్ చేశాను. ప్రతిసారి నేను అప్లోడ్ చేసిన వీడియో ప్రతిసారి మీకు నేను కామెంట్ రూపంలో చెప్పింది చెప్పాలంటే కొంచెం మేబీ మీకు సాఫ్ట్వేర్లో ఏదైనా డౌట్ ఇన్స్టాల్ కాకపోతే అడగండి, తప్పలేదు. కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మాత్రం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, లేదంటే డైరెక్ట్గా నా వెబ్సైట్ నుంచి మీరు వెళ్ళిపోండి. ఓకే, తెలుస్తుంది. అంటే మీకు ఈ ఫ్రీ యాప్స్ ఫర్ పీసీ మీద క్లిక్ చేస్తే అందులో ఉన్న సాఫ్ట్వేర్స్ మొత్తం మీకు ఆ బ్లాగ్ని మీరు చూస్తే అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి మీకు. ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ ఇట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CC, CS6 అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ ఒకసారి మామూలుగా ఇవన్నీ నోట్స్ అనమాట, నేను చెప్పే లెసన్స్ వీడియో రూపము ప్లస్ నోట్స్. ఓకే, థ్యాంక్ యూ. మీరు సాఫ్ట్వేర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో క్లాసెస్ చూద్దాం. ఎడిటింగ్ నేను ఇంతకుముందు క్యామ్టేషియా, వండర్ షేర్ మినిమం బేసిక్, ఇవి కొంచెం షార్ట్ ఫిలిమ్స్ కానీ మేబీ మనం ఏదన్నా మన వీడియోస్ ఇందులో కూడా ఎక్సలెంట్గా వస్తాయి. మీరు ఎలా స్టార్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ప్రీమియర్ ప్రో
ఇది CC 2018 వెర్షను. నేను ఎందుకంటే మెయిన్గా దీనికి సిస్టమ్ మనకి ఏం కావాలి అంటే ఒక 16 GB ర్యామ్ i7 దానికి, లేకపోతే దానికి మేబీ AMD ప్రాసెసర్లో నాకు అంత క్లారిటీ లేదు, మీరు అవి కూడా చూసుకోండి. కార్డు ఉంటే ఈ ప్రీమియర్ ప్రో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ స్ట్రక్ అవ్వదు. ఓకే, నా 2020 ఇన్స్టాల్ అవుతుంది కానీ నాది 8 GB ప్లస్ గ్రాఫిక్ కార్డ్ లేదు. సో ఇందులో రన్ అవ్వాలంటే కొంచెం టఫ్ అనమాట. మీరు ఎందులో పడితే అందులో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈ రెండు హై ఎండ్ అప్లికేషన్స్. ఇవి బేసిక్ లెవెల్ ప్రీమియర్ ప్రో CS6, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS6 ఇవి మీరు ఎలాగైనా ఇబ్బంది లేదు. కానీ ఇవి వచ్చేసరికి మీకు హై ఎండ్ వెర్షన్స్, మేబీ CC వెర్షన్ కాడ నుంచి కూడా మనకి మంచి సిస్టమ్ ఉంటేనే ఈ రెండు ఇన్స్టాల్ చేయాలి. లేకపోతే CS6లో తీసుకునే సిస్టమ్ ఏదో పర్ఫెక్ట్గా మంచిదే తీసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నేను CCA 2018 వెర్షన్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇవి ఇలా మనకి ప్రతి ఒక్క ప్రీమియర్ అడోబ్ ప్రోడక్ట్స్లో ఈ డాక్యుమెంట్ న్యూ ప్రాజెక్ట్ లేకపోతే ఓపెన్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. మనకి ఇది అవసరం లేదనుకుంటే ప్రిఫరెన్స్లోకి వెళ్ళి దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు న్యూ ప్రాజెక్ట్ మీద ఇలా మనకి క్లిక్ చేయగానే, సారీ ఒకసారి నేను క్యాన్సిల్ చేస్తాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ న్యూ ప్రాజెక్టు, ఓకే, న్యూ ప్రాజెక్టు, ఓపెన్ ప్రాజెక్టు, న్యూ టీమ్ ప్రాజెక్టు, ఓపెన్ టీమ్ ప్రాజెక్టు. అంటే ఇక్కడ మనం ఒక్కోసారి MNC కంపెనీల్లో టీమ్ చేసేది కూడా ఉంటాయి, అవి కూడా ఇందులో ఓపెన్ ప్రాజెక్ట్. అంటే మన సిస్టంలో ఇంతకుముందు చేసినవి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనం ఏంటంటే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైటిల్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్గా టైటిల్ ఇచ్చుకోండి. ఎనీ టైటిల్, మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన టైటిల్, ఇది ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది మీరు క్లిక్ చేసుకోండి. నేను ప్రజెంట్ డీలో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి. ఎనీ రైట్ ఇచ్చి ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి ప్రీమియర్ ప్రో ఈ ఫోల్డర్ సెలెక్ట్ ఫోల్డర్. అంటే ప్రతి మనం ఫైల్స్ అనేవి ఆటోమేటెడ్ సేవ్లో ఉంటాయి, అవి ఖచ్చితంగా మీకు ఆ ఫోల్డర్లో సేవ్ అయిపోతూ ఉంటాయి. ఇది మాత్రం మీరు కన్ఫామ్గా ఇక్కడే ఫోల్డర్స్ అనేవి మనం సేవ్ చేసే ఫైల్స్ అన్నీ అక్కడే సేవ్ అవుతాయి. ఇవి వీడియో వచ్చేసి టైం కోడ్ అనేది అలానే పెట్టండి. ఓకే, దాని గురించి మీరు డిస్ప్లే ఫార్మాట్, ఈ ఆడియో శాంపిల్స్ అనేవి ఇది సేమ్ అలానే ఉంచండి. ఇక్కడ క్యాప్చర్ ఫార్మాట్ తోటి మనకి రెండు ఫార్మాట్స్ ఉన్నాయి, DV, HDV. మనకి HDV ఫార్మాట్లో తీసుకుందాం. ఓకే, అలానే స్క్రాచ్, వీటి జోలికి అంటే మేము యాజ్ ఏ బిగినర్గా వీటి గురించి మీకు అంత మేబీ అవసరం లేదు. ఏదైనా నేను ఉన్నా కూడా మీకు ఇన్ ఫ్యూచర్లో వాటి గురించి కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక న్యూ సీక్వెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సిస్టమ్ ర్యామ్ అంటే మనకి సిస్టమ్ పర్ఫెక్ట్గా లేకపోతే ఎందుకు డిలే అవుతుందంటే చూడండి, ఇవన్నీ కూడా ప్యానల్సే మనకి, ఇవన్నీ కూడా మెనూ బార్స్లో ఉండే మనకి ఇక్కడ మేబీ ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, క్లిప్, సీక్వెన్స్, మార్కర్స్, గ్రాఫిక్స్, విండో, హెల్ప్, 1 by 1 ఈ మెయిన్ ఈ విండో ప్యానల్స్ గురించి మీకు తెలియాలి. ఓకే, ఇవి కంట్రోల్ ప్యానల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సోర్స్ క్లిప్, ఇది ప్రోగ్రామ్ మానిటర్. మెయిన్ మనం ఎడిట్ చేసేది, మనం ప్రివ్యూ కనిపించేది ఇది ప్రోగ్రామ్ మానిటర్. ఇది వచ్చేసి సోర్స్ క్లిప్. అంటే డైరెక్ట్గా మనం ఒక వీడియోని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనకు అందులో ఆడియో కావాలా లేకపోతే వీడియో కావాలా అనేది మనం ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. అలానే
ఈ ప్యానల్స్ అన్నీ కూడా మీరు మనకు అవసరం లేదా ఎఫెక్ట్ కంట్రోల్స్, ఈ కంట్రోల్స్ గురించి వీటి గురించి వన్ బై వన్ మనం చూద్దాం. ఓకే, మనకి ఇవి అడ్జస్టబుల్, మనకి ఎంత కావాలనేది ఇవన్నీ కూడా మూవ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఎడిట్ చేసేటప్పుడు చూడాలి అంటే మెయిన్ కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ అనేవి మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇవన్నీ ప్రాజెక్ట్ అన్నమాట. మనకు ఏదైనా ఒక ప్రాజెక్టు మేబీ జస్ట్ ఇవన్నీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్, మీరు ఇలా మూవ్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే ఇక్కడ చూడండి మనకి విండో వర్క్ స్పేస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వర్క్ స్పేస్, వీటి గురించి కూడా మీకు తెలియాలి. ఓకే, ఈ వర్క్ స్పేస్లో మనం ఒక్కోసారి ఎడిటింగ్ చేయొచ్చు. మేబీ ఎఫెక్ట్స్ గురించి వాటికి ఎడిటింగ్, అసెంబ్ల్, లర్నింగ్, కలర్, ఎఫెక్ట్స్, ఆడియో, గ్రాఫిక్స్, లైబ్రరీస్, ఇంకా ఇందులో చాలా ఉన్నాయి, ఆల్ ప్యానల్స్ అనేసి. ఓకే, బేసిక్గా మనకి ఎడిటింగ్ అనేది మీకు మేబీ సిసి వెర్షన్లో చిన్న మోడిఫికేషన్సే కానీ మేబీ ఇంటర్ఫేస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇలానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కంటెస్ట్ మెనూలో మనం రైట్ క్లిక్ ఇస్తే చూడు, ఇవన్నీ అవసరం. క్లోజ్ ప్యానల్ అంటే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కావాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సోర్స్ ప్యానల్, ఇదిగో సోర్స్ మానిటర్, ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్యానల్సే. మనం ఫోటోషాప్లో ఎలా అయితే ప్యానల్స్ ఉంటాయో ఇవి కూడా సేమ్ అలానే ప్యానల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మెయిన్ మనం రష్ అనేది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ నుంచి మనం ఈ రష్ అనేది, ఇది వచ్చేసి టూల్స్ ప్యానల్. టూల్స్ వచ్చేసి ప్రీమియర్ ప్రోలో మీకు అంతగా మేబీ హెవీ ఏమి ఉండవు, చాలా సింపుల్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ మీకు మనం పర్టికులర్గా చెప్పుకునే బదులు లెసన్లోనే కంటిన్యూగా లెసన్లోనే మనం చెప్పుకుంటా పోదాం. ఓకే, లెసన్స్లోనే వన్ బై వన్ ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ టూల్స్ గురించి వీటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే ఎఫెక్ట్స్. ఒకసారి విండో మెనూలో ఆ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఉన్నాయి, ఎఫెక్ట్స్, ఈ ప్రీసెట్స్, వీటి మీద మెయిన్ మనకి ఫోకస్. ఇవి కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక వీడియో కలర్, మేబీ కలర్ ఎలా చేయాలి, లైట్గా ఉన్నది కొంచెం డార్క్ చేయాలి, డార్క్గా ఉన్నది కొంచెం లైట్ చేయాలి, ఈ మెయిన్ వీటి గురించి మీకు బేసిక్స్ అన్నీ కూడా మీకు తెలిస్తే యానిమేషన్స్ అనేవి ఒక సింపుల్ షేప్ తీసుకొని యానిమేషన్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనేది మనం వీటి గురించే మీకు మెయిన్గా ఈ ఎఫెక్ట్స్ గురించి మనం ఈ ప్రీమియర్ ప్రోలో మనకు టఫ్ ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ ప్యానల్. ఓకే, ఈ ఎఫెక్ట్స్ ప్యానల్ గురించి మనకి కరెక్ట్గా ఒక క్లారిటీ ఉంటే బ్రహ్మాండంగా మనం నీట్గా వర్క్ చేయొచ్చు. ఈ టూల్స్ గురించి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకే, మరి ఒక ప్రాజెక్టు మనం ఒక సైజ్ అనేది ఇంతవరకు సీక్వెన్స్ వేరు, మళ్ళీ మనం ఒక ప్రాజెక్టు ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఉన్నాయో చూడండి. ఆటోమేటిక్గా మనకి ప్రాజెక్టు, టీమ్ ప్రాజెక్టు, సీక్వెన్స్, బిన్, సెర్చ్ బిన్, షేర్డ్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని క్యాప్షన్స్. మనం ఏదైనా మూవీకి చూస్తూ ఉంటాం, కింద సైడ్ వీడియో ఆడియో ప్లే అవుతూ ఉంటే క్యాప్షన్స్ వస్తూ ఉంటాయి. బ్లాక్ వీడియో, కలర్ మ్యాట్, ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం చూద్దాం. ఓకే, అలానే ఒక సింపుల్ సీక్వెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇది న్యూ సీక్వెన్స్. న్యూ సీక్వెన్స్ అంటే మనకి ఏ సైజులో కావాలి అనేది చూస్తే ఇక్కడ ఫార్మాట్స్ అనేవి చూడండి. ఇవన్నీ కూడా మనకి డివి, ఓల్డ్లో డివి చూపిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హెచ్డి ఫార్మాట్లో. ఇక్కడ హెచ్డి ఫార్మాట్లో 720 మేబీ హెచ్డి, 720 30 ఫ్రేమ్స్, 720p 25, 720p 24, ఇది 1080, 19
20 ఇంటూ విడ్త్ హైటే ఇస్తాడు ఇక్కడ ఓన్లీ మీకు. ఓకే, 1080 ఇక్కడ 50 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ ఇవి మనకి అంతగా యూజ్ అవ్వకపోవచ్చు. 25-30 ఈ రెండిట్లో మనం తీసుకోవచ్చు, ఆర్ 24. ఈ 60-50 అనేది వాటి గురించి కూడా మనం ఇన్ ఫ్యూచర్లో చూద్దాం. జస్ట్ నేను ఒక 30 ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ 29.97 ఫ్రేమ్స్. దాని విడ్త్ హైట్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్రేమ్ సైజు, ఫ్రేమ్ రేటు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేయగానే మనకి వచ్చేస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనేవి మీరు అలానే ఉంచండి. ఇవన్నీ కూడా ఎటువంటి డిఫాల్ట్ సెట్టింగు, మీరు ఏదన్నా చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ విడ్త్ హైటు ఇవన్నీ మీరు ఓన్గా కూడా సెట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా వీడియో కానీ ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ మీరు సేమ్ ఎటువంటి ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఎ బిగినర్గా వీటి గురించి మీకు అంత అవసరం అనేది లేదు. ఓకే, మనం వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ నేను సీక్వెన్స్ అనేది తీసేసుకుంటున్నాను హెచ్డి ఫార్మాట్లో. హెచ్డివి ఇవన్నీ ఫార్మాట్లో ఒక్కొక్క మేబీ క్యామ్స్కి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ ఎస్ఎల్ఆర్కి ఇవన్నీ కూడా ఎన్టీపీఎస్ పాలు ఇవి జస్ట్ ఫార్మాట్స్. ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్కటి మనకి వర్కౌట్ అవుద్ది. మేబీ ఇవన్నీ మనకి ఈ ఫార్మాట్లో ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ మేబీ వీటి గురించి మీకు ఇన్ ఫ్యూచర్లో ఆటోమేటిక్గా అవే తెలుస్తాయి. ఇప్పుడు అన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అసలు ఏంటి ఫార్మాట్స్ ఏంటి అనేది. యాజ్ ఎ బిగినర్గా అయితే ప్రజెంట్ మీరు హెచ్డి ఫార్మాట్లో 1080p 30 ఫ్రేమ్స్ తీసుకొని జస్ట్ మీరు ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యానల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. చూడండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయినాయి. బేసిక్గా మనం దీన్నే టైమ్ లైన్ అంటారు. ఈ టైమ్ లైన్ మీదకి మనం సోర్స్ మానిటర్ నుంచి టైమ్ లైన్ మీదకి మనం తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ ప్యానల్ నుంచి టైమ్ లైన్ తీసుకోవచ్చు, లేదా డబుల్ క్లిక్ ఇస్తే సోర్స్ మానిటర్లోకి వెళ్తుంది. సోర్స్ మానిటర్ నుంచి ఇక్కడ మనకి వీడియో కావాలా ఆడియో కావాలా ఇవి కొంచెం మేబీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా వీడియో షూట్ చేసామనుకో అందులో వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ మనం డిలీట్ చేసుకోవాలిగా. టైమ్ లైన్ మీద డిలీట్ చేసుకునే బదులు ఇక్కడ సోర్స్ మానిటర్లో ఎడిట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇవన్నీ. ఓకే, మానిటర్ కూడా హెవీ సైజులో అంటే కొంచెం పెద్దదిగా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోస్ నుంచి మేబీ మనం టూల్స్ అనేవి పర్టికులర్గా నేను చెప్పను, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్